ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి రావడంతో జిల్లాల్లో రాజకీయ సందడి నెలకొంది. 2026లో జరిగే డీలిమిటేషన్లో జనాభా ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలో మరో 2 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతలు గంపెడాసలు పెట్టుకున్నారట. ఇప్పటి నుంచే సదరు రాజకీయ నేతలు నియోజకవర్గాల్లో ఖర్చీఫ్లు కూడా వేసుకుంటున్నారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ వాళ్ళెవరు, ఆ స్థానాలేంటి? ఆశల పల్లకీలో ప్రకాశం నేతలు ఊరిస్తున్న డీలిమిటేషన్, పోటీకి కచ్చిప్లు వేసుకుంటున్న నాయకులు. రాష్ట్రంలో 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాల సంఖ్య 225 నియోజకవర్గాలకు పెరగనుంది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. గతంలో 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో కంభం, మాటూరు అసెంబ్లీ నియోజకవర్గాలు రద్దయ్యాయి. 2026లో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనలో జిల్లాలోని 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒకటైన కొండపి నియోజకవర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నాయట. కొండపి ఎస్సీ స్థానంలో పోటీ చేయాలని 25 ఏళ్లుగా జనరల్ అభ్యర్థులు వేచి చూస్తున్నారు. ఇలా కోరుకుంటున్న రాజకీయ నేతల్లో డీలిమిటేషన్తో ఆశలు చిగురిస్తున్నాయట. నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో మరో 2 నియోజకవర్గాలు అదనంగా రానుండటంతో ప్రకాశం జిల్లా రాజకీయ ముఖ చిత్రం మారిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒంగోలు లోక్సభ స్థానం ఉంది. కొండపి, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా ఉన్నాయి. వాస్తవానికి సంతనూతలపాడు నియోజకవర్గం బాపట్ల జిల్లా పరిధిలోకి వెళ్లాల్సి ఉండగా ఒంగోలు నగరానికి దగ్గరగా ఉండటంతో ఈ నియోజకవర్గాన్ని అదనంగా ప్రకాశం జిల్లాలోనే ఉంచుతూ గత ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేసింది. దీంతో ప్రకాశం జిల్లాలో 3 ఎస్సీ నియోజకవర్గాలొచ్చాయి. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఒంగోలు, కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలు జనరల్ కేటగిరీలో ఉండగా కొండపి, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్నాయి. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొండపి లేదా ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం జనరల్ కావటం ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాకు, అద్దంకి, పచ్చూరు, చీరాల నియోజకవర్గాలను బాపట్ల జిల్లాలోకి అప్పటి వైసీపీ ప్రభుత్వం కలిపింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జిల్లాలో మరో 2 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతలు గంపెడాసలు పెట్టుకున్నారట. ఎన్నికల ప్రచారంలో మార్కాపురం నియోజకవర్గం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పుడు ఆయన సీఎం కావడంతో మార్కాపురం జిల్లా కేంద్రంగా మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉండగా వీటిలో కొండపి నియోజకవర్గం జనరల్ కేటగిరీలోకి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మిగిలిన ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ గానే ఉండే అవకాశాలున్నాయి. 1955 నుండి 2004 వరకు కొండపి నియోజకవర్గం జనరల్ నియోజకవర్గంగా ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కొండపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది. అప్పటి నుండి 4 సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారింది. ఇక్కడి నుండి 2024 ఎన్నికల్లో 3వసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించిన డోలా బాల వీరాంజనేయ స్వామి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థుల విజయం కోసం దామచర్ల కుటుంబం అండగా నిలబడుతూ వచ్చింది. తాము పోటీ చేసే అవకాశం లేకపోవడంతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాల వీరాంజనేయ స్వామికి ఆర్థిక అంగబలాలు సమకూర్చింది దామచర్ల కుటుంబమే. దీంతో కొండపి ఎస్సీ రిజర్వ్డ్ నుండి జనరల్ స్థానంగా మారితే దామచర్ల కుటుంబ సభ్యులకు ఈసారి టీడీపీ టికెట్ దక్కే అవకాశాలున్నాయి. అటు వైసీపీలోనూ పలువురు ఓసీ నేతలు ముందుగానే కర్చీఫ్లు వేసుకుని నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనతో మరో 2 అసెంబ్లీ స్థానాలు అదనంగా వస్తాయని ప్రచారం జరుగుతుండటంతో ఆ వివరాలు సంపాదించడం కోసం నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. మొత్తం మీద 2026లో అసెంబ్లీ స్థానాలు పెరిగితే పోటీ చేయాలని ఇప్పటి నుండే జిల్లాలోని ఆశావహులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారట.